స్క్రీన్ సంచున అప్డేట్స్ చూస్తే కుంభకోణాలకు కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. హెచ్ఐఏఎల్ఎంటీ పేరిట 10,000 ఎకరాల దోపిడీకి కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ భూములు అమ్ముకుంటే ఎలా అని మాట్లాడిన రేవంత్ ఇప్పుడు అదే పని చేస్తున్నారని అన్నారు. 5 లక్షల కోట్ల విలువైన భూమిని 4-5 వేల కోట్లకే ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ హెచ్ఐఎల్టీపీ కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేస్తున్నటువంటి తాజా స్కామే ఈ హెచ్ఐఎల్టీపీ. నిజంగా చెప్పాలంటే ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ లూటింగ్ పాలసీ. పారిశ్రామిక వాడల్లోని దాదాపు 10,000 ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లో అమ్ముకునేటువంటి ఒక కుట్ర, ఒక పెద్ద స్కామ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీ మీదనే దృష్టి పెట్టింది. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వ అవసరాలను గుర్తుంచుకొని అక్కడో ఇక్కడో నిరుపయోగమైనటువంటి భూములను ఈ రాష్ట్రం యొక్క ప్రజల అవసరాల కోసం మేము అమ్మితే ఆ రోజు అడ్డగోలుగా మాట్లాడినాడు. మరి ఆనాడేమో భూములు అమ్మద్దు అని ఇదే రేవంత్ రెడ్డి శుద్ధపూస లెక్క మాటలు మాట్లాడాడు. ఇవాళ గుంటలు గజాలు ఏమి లేకుండా తెగనమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు హెచ్ఎండిఏ భూములు, టీజీఐసి భూములు, హౌసింగ్ బోర్డులు భూములు, స్వగృహ భూములు ఏవి లేకుండా తెగనమ్ముతా ఉన్నాడు. ఈయన అనుమూల రేవంత్ రెడ్డి కాదు, అమ్మకాల రేవంత్ రెడ్డి అయిపోయాడు. మొత్తం రాష్ట్రాన్ని అమ్మదొప్పుతూ ఉన్నాడు. ఇవాళ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని చెప్పొచ్చు. కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినట్టు పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్ట్